ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని మోకాళ్ళపై కూర్చోబెట్టాడా? లేక సోషల్ మీడియా సృష్టించిన మరో హీరో మాత్రమేనా? గత కొన్ని వారాలుగా దేశమంతా ఒకే పేరు వినిపిస్తోంది. అదే సోనం వాంగ్‌చుక్. కొందరికి ఆయన దేశం కోసం పోరాడుతున్న నిజమైన యోధుడు. అలాగే మరికొందరికి ఆయన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. మరి నిజమేంటి? హీరోనా? విలనా? ఈ వీడియోలో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ను కూడా ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే సోనం వాంగ్‌చుక్ పేరు భారతీయులకు కొత్త కాదు. 3 ఇడియట్స్ సినిమాలోని ఫున్సుక్ వాంగ్‌డు పాత్రకు ప్రేరణగా చెప్పబడిన విద్యావేత్త, లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త, పర్యావరణ పరిరక్షకుడు అండ్ ఐస్ స్తూపాల వంటి వినూత్న ఆవిష్కరణలతో అంతర్జాతీయ గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అలాగే రామన్ మాగ్సెసే అవార్డు కూడా అందుకున్నారు. అయితే 2026లో ఆయన పేరు ఇంకో కారణంతో దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ కథ మొదలైంది నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదంతో. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టంతో పరీక్ష రాస్తే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని అయితే రగిలించాయి. విద్యార్థులు కేవలం పరీక్షను మళ్లీ నిర్వహించాలని మాత్రమే కాదు, మొత్తం పరీక్షా వ్యవస్థలో పారదర్శకత కావాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య ఉద్యమంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజేపీ అనూహ్యంగా దేశవ్యాప్త యువజన ఉద్యమంగా మారింది. ముఖ్యంగా జంజీ యువత ఈ ఉద్యమానికి భారీగా మద్దతిచ్చింది. మొదట చాలా మంది ఈ ఉద్యమాన్ని సరదాగా తీసుకున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది యువత సోషల్ మీడియా ద్వారా కలిశారు. మీమ్స్, వీడియోలు, లైవ్ ప్రసారాలు, వీధి నిరసనలు, ఇలా ఉద్యమం వేగంగా విస్తరించింది. రాజకీయ పార్టీల కంటే సోషల్ మీడియానే ఈ ఉద్యమానికి ఒక ప్రధాన ఆయుధంగా మారింది. సో అలాంటి సమయంలో రంగంలోకి దిగారు సోనం వాంగ్‌చుక్. ఆయన కేవలం ట్వీట్ చేయలేదు, జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇది ఒక మంత్రి రాజీనామా కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల విద్య కోసం అని ఆయన చెప్పారు. ఆయన దీక్ష ఉద్యమానికి మరింత నైతిక బలం ఇచ్చింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పౌర సంఘాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. కానీ అందరూ కూడా ఆయనను ప్రశంసించలేదు. కొందరు విమర్శకులు విద్యా సమస్యను రాజకీయ ఉద్యమంగా మార్చబోతున్నారు, ఇది ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అని ఆరోపించారు. అండ్ మరోవైపు సపోర్టర్స్ మాత్రం ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి హక్కు అని వాదించారు. రోజులు గడిచే కొద్దీ ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. ఢిల్లీలో భారీ ర్యాలీలు జరిగాయి, కొన్ని చోట్ల పోలీసులతో ఘర్షణలు కూడా జరిగాయి. పార్లమెంటు మార్చి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. జంతర్ మంతర్ దేశ రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. అండ్ ఇక మరోవైపు సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడం కూడా స్టార్ట్ అయింది. 26 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిన తర్వాత ఆయనను హాస్పిటల్ కు తరలించారు. దేశవ్యాప్తంగా ఆందోళన కూడా వ్యక్తమైంది. చివరకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆయనతో చర్చలు జరిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 3 ప్రధాన అంశాలపై లిఖిత పూర్వక హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన తన దీక్షను విరమించారు. అందులో పార్లమెంట్ లో పేపర్ లీక్ అంశంపైన చర్చ అండ్ శాంతియుత నిరసనకారులపై చర్యలు తీసుకోకపోవడం, అలాగే ప్రభావిత కుటుంబాలకు న్యాయం వంటి అంశాలైతే ఉన్నాయి. అయితే దీక్ష ముగియడం అంటే ఉద్యమం ముగిసినట్టేనా? అస్సలు కాదు. దీక్ష ముగిసిన మరుసటి రోజే దేశ రాజకీయాలను కుదిపేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎలా జరిగింది? సిజేపీ నిజంగానే గెలిచిందా? ప్రధాని మోడీ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఏముంది? చివరకు సోనం వాంగ్‌చుక్ నిజంగా హీరోనా లేక విమర్శకులు చెప్పినట్లుగా విలనా? అంటే 26 రోజుల నిరాహార దీక్ష ముగిసింది, కానీ దేశ రాజకీయాల్లో అసలు తుఫాను అప్పుడే మొదలైంది. సోనం వాంగ్‌చుక్ దీక్ష విరమించిన వెంటనే దేశమంతా ఒకే ప్రశ్న అడిగింది. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకంటే అప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది తల్లిదండ్రులు, సోషల్ మీడియాలో కోట్లాది మంది యువత ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే పేపర్ లీక్లపై బాధ్యత ఎవరిది? అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అరుదైన సెల్ఫీ వీడియో ద్వారా నేరుగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్షా వ్యవస్థపై ప్రజల ఆందోళనను అర్థం చేసుకున్నామని, పేపర్ లీక్లపై కఠిన శిక్షలతో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని, అలాగే మొత్తం పరీక్షా వ్యవస్థను సాంకేతికంగా మరింత పారదర్శకంగా మార్చేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇది సాధారణ రాజకీయ ప్రసంగం కాదు. ఎందుకంటే మోడీ గారు గతంలో చాలా కీలక అంశాలపైన సంప్రదాయ మీడియా లేదా సభల ద్వారా మాత్రమే స్పందించేవారు. కానీ ఈసారి సోషల్ మీడియాలో సెల్ఫీ స్టైల్ వీడియో ద్వారా నేరుగా యువతను ఉద్దేశించి మాట్లాడటం ప్రత్యేక చర్చకు దారితీసింది. సో కొందరు దీన్ని వేగవంతమైన స్పందనగా అభినందించగా, మరికొందరు మాత్రం ఇది ఉద్యమ ఒత్తిడికి వచ్చిన ప్రతిస్పందన అని విశ్లేషించారు. అయితే ఈ వీడియో విడుదలైన తర్వాత కూడా ఉద్యమం పూర్తిగా ఆగలేదు. ఎందుకంటే సిజేపీ నాయకత్వం ఒక మాట స్పష్టంగా చెప్పింది. ఏంటి అంటే మాటలు కాదు, బాధ్యత కావాలి. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఇంకా అలాగే ఉంది. ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా.
దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుండగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్ లో బలంగా లేవనెత్తాయి. అండ్ మరోవైపు సోషల్ మీడియాలో రిజైన్ ప్రధానం వంటి హ్యాష్ ట్యాగ్లు భారీగా ట్రెండ్ అయ్యాయి. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రముఖ విద్యావేత్తలు కూడా పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. సో ఆ తర్వాత వచ్చింది అందరినీ ఆశ్చర్యపరిచిన పరిణామం ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది భారత రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటనగా పలువురు విశ్లేషించారు. ఎందుకంటే ఒక భారీ విద్యార్థి ఉద్యమం, సోషల్ మీడియా ఒత్తిడి, ప్రజాస్వామ్య నిరసనలు కలిసి ఒక కేంద్ర మంత్రి రాజీనామాకు దారి తీశాయని అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే సోనం వాంగ్చుక్ రాజీనామా తర్వాత చేసినటువంటి మొదటి వీడియోలో ఏమన్నారంటే ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామాతో ముగిసే విషయం అయితే కాదు, అసలు విజయం సంస్కరణల్లో ఉంది అని. ఆయన సిజేపీ, జన్జడ్ యువత, శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందించారు కూడా. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ ఇకపై దృష్టి విద్యా వ్యవస్థ సంస్కరణలపై ఉండాలని చెప్పారు. సో ఇక్కడే సోనం వాంగ్చుక్ గురించి రెండు భిన్న అభిప్రాయాలైతే స్పష్టంగా కనిపించాయి. ఏంటంటే ఒక వర్గమేమో ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విద్యార్థుల కోసం పోరాడాడు, చివరకు ప్రభుత్వం స్పందించింది కాబట్టి ఆయన నిజమైన హీరో అని చెప్తోంది. అండ్ మరో వర్గం మాత్రం ఇది కేవలం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, ఇప్పటికే దేశవ్యాప్తంగా పెరిగిన విద్యార్థి ఉద్యమానికి వచ్చిన రాజకీయ పరిణామం మాత్రమే. సో మొత్తం క్రెడిట్ ఒక్కరికే ఇవ్వడం సరైంది కాదు అని వాదిస్తోంది. సో ఈ రెండు వాదనల్లోనూ కూడా కొంత నిజమైతే ఉంది. ఎందుకంటే వాస్తవంగా చూస్తే ఉద్యమాన్ని ప్రారంభించింది వేలాది మంది విద్యార్థులు. సోషల్ మీడియాలో దానికి ఊపునిచ్చింది జన్జడ్, దానికి నైతిక బలం ఇచ్చింది సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, అండ్ చివరకు నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అంటే ఇది ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఒక ఉద్యమ కథ. అయితే ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఏంటంటే సోనం వాంగ్చుక్ నిజంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సామాజిక కార్యకర్తేనా, లేక ఆయనపై వస్తున్న రాజకీయ విమర్శల్లో నిజం ఏదైనా ఉందా? అండ్ అలాగే హీరో అనే పదం ఆయనకు సరిపోతుందా, లేక విలన్ అని విమర్శించే వాళ్ళ మాటలో ఏదైనా వాస్తవం ఉందా? అంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా చూసాం. ఇప్పుడు మిగిలింది ఒక ప్రశ్న మాత్రమే. సోనం వాంగ్చుక్ నిజంగా హీరోనా, లేక ఆయనపై వస్తున్న విమర్శలు నిజమేనా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే భావోద్వేగాలను పక్కన పెట్టి వాస్తవాలను మాత్రమే చూడాలి. మొదట హీరో అని చెప్పే వాళ్ళ వాదన ఏమిటో చూద్దాం. వారి అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం ఒక చిన్న విషయం అయితే కాదు. అది కూడా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం. ఆయన కారణంగా దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై చర్చ మొదలైంది, ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది, పరీక్షా సంస్కరణలపై హామీలు వచ్చాయి, కేంద్ర విద్యాశాఖలో మార్పులు జరిగాయి. ఈ పరిణామాలన్నింటినీ చూసి చాలా మంది సోనం వాంగ్చుక్ ను ప్రజాస్వామ్యంలో శాంతియుత పోరాటానికి ప్రతీకగా చూస్తున్నారు. కానీ మరోవైపు విమర్శకుల వాదన వేరేలా ఉంది. ఏంటంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఒక ఉద్యమం విజయానికి ఒక్క వ్యక్తిని మాత్రమే కారణంగా చూపడం సరైంది కాదు. ఈ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా పాల్గొన్నారు. అలాగే సిజేపీ అనే యువజన ఉద్యమం కూడా భారీ పాత్ర పోషించింది. కాబట్టి మొత్తం విజయాన్ని ఒక్క వ్యక్తికే ఆపాదించడం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విమర్శ కూడా వినిపించింది. ఏంటంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోనం వాంగ్చుక్ ఉద్యమం పూర్తిగా సామాజిక ఉద్యమమేనా, లేక రాజకీయ ప్రభావం కూడా ఉందా అనే ప్రశ్న అయితే లేవనెత్తారు. అయితే ఇప్పటి వరకు దీనిపై నిర్ధారిత ఆధారాలతో ఆయన ఏ రాజకీయ పార్టీ తరపున పనిచేశారని అధికారికంగా రుజువు అయితే కాలేదు. సో అలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ప్రజలకు అందుబాటులో లేవు. కాబట్టి ఈ విషయంలో ఊహాగానాలను వాస్తవాలుగా చెప్పడం సరైనదైతే కాదు. ఇప్పుడు ఒక విషయాన్ని అయితే గమనించండి. చరిత్రలో చాలా ఉద్యమాలు ఒక్క వ్యక్తితో గెలవలేదు. భారత స్వాతంత్ర ఉద్యమం మహాత్మా గాంధీ గారి ఒక్కరి వల్లనే గెలవలేదు. అండ్ జయప్రకాష్ నారాయణ ఉద్యమం కూడా ఒక్కరి వల్ల కాదు. అలాగే అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం కూడా వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు వెళ్ళింది. అండ్ అదే విధంగా నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ప్రారంభమైన ఈ ఉద్యమం కూడా ఒక వ్యక్తి కథ కాదు. ఇందులో విద్యార్థుల ఆవేదన ఉంది, జంజీ యువత ఆగ్రహం ఉంది, అలాగే సిజేపీ నిర్వహించిన నిరసనలున్నాయి, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఉంది, ప్రభుత్వ స్పందన ఉంది, పార్లమెంట్ లో జరిగిన చర్చలున్నాయి, పరీక్షా వ్యవస్థలో సంస్కరణలపై ఒత్తిడి ఉంది. సో ఈ అన్ని అంశాలు కలిసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్త చర్చంగా మార్చాయి. అయితే హీరో అంటే ఎవరు? ప్రతి ఒక్కరూ అంగీకరించే వ్యక్తేనా? కాదు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే ప్రతి వ్యక్తిపై కూడా విమర్శలు కూడా వస్తాయి. ప్రజాస్వామ్యంలో అది సహజం. మరి విలన్ అంటే ఎవరు? కేవలం విభిన్న అభిప్రాయం ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, ఉద్దేశపూర్వకంగా సమాజానికి హాని చేసే చర్యలు చేసినప్పుడు మాత్రమే
ఆ పదాన్ని ఉపయోగించాలి. అండ్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి సోనం వాంగ్చుక్ ను విలన్ అని నిర్ధారించే ఆధారాలు లేవు. అండ్ అదే సమయంలో ఉద్యమ విజయానికి ఆయన ఒక్కరే కారణమని చెప్పడానికి కూడా ఆధారాలైతే సరిపోవు. అందుకే ఈ కథలో అత్యంత సరైన తీర్పు ఏంటంటే సోనం వాంగ్చుక్ ఒక ముఖ్యమైన ఉద్యమ ముఖ చిత్రం. కానీ ఈ ఉద్యమ విజయం లక్షలాది మంది విద్యార్థులు, యువత, పౌర సమాజం అలాగే ప్రభుత్వ నిర్ణయాల సమిష్టి ఫలితం. చివరగా ఒక వ్యక్తి హీరోనా విలనా అని డిసైడ్ చేయడం కంటే ఆయన లేవనెత్తిన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనేదే ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే పేపర్ లీక్లపై శాశ్వత పరిష్కారం దొరికితే, విద్యార్థులకు న్యాయం జరిగితే, పరీక్షా వ్యవస్థలో మరింత పారదర్శకంగా మారితే అదే ఈ ఉద్యమానికి నిజమైన విజయం. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? సోనం వాంగ్చుక్ ను మీరు ఒక సామాజిక ఉద్యమ నాయకుడిగా చూస్తారా, లేక ఈ ఉద్యమంపై మీకు వేరే అభిప్రాయం ఉందా? మీ ఆలోచనను కామెంట్లో తెలియజేయండి. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ చర్చను కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.